ఈమె బాధితురాలు ఎట్లా నేను తెలుస్తాయి, ఎందుకంటే అందరూ అవతల పక్షాన్ని ఉండరు కదా. ఈమె కష్టం చూసి ఈమెకు సాయం చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా అవతల దాంట్లో కూడా. ఎవరో ఒకరు ఇట్లా జరుగుతుంది తల్లి, ఇట్లా జరుగుతుంది, ఈ విధంగా వెళ్ళు, వాళ్ళు ఇట్లా కలుగుతా ఉన్నారని చెప్పి వాళ్ళ దాంట్లో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో అట్లా కాదు అంటే ఓకే మీకు అగైనెస్ట్గా వాయిస్ వినిపించాడు, లేదంటే మీరు కేసు పెట్టిన వాళ్ళకి అగైనెస్ట్గా వాయిస్ వినిపిస్తే కొట్టేస్తారా లావణ్య? మామూలుగా ఒక్కసారి అంటే కొట్టలేదండి నేను. అతను దాదాపు 1 నెల రోజులు ఇప్పుడు ఇతను ఫస్ట్ వచ్చిన పర్సన్ ఇతన్నే ఒక పర్సన్ కాలర్ చేసి మాట్లాడుతుంటే కాలింగ్, మరి శేఖర్ భాష పని కట్టుకొని రోజు అని స్టూడియోకి ఎందుకు వెళ్ళాడు? మగజాతి ఆనిముత్యము మగోళ్ళకి హెల్ప్ చేయడానికే వస్తే రాస్తారని ఒక్కడే మగాడా? నేను పెట్టిన కేసులో బాధితుడే ఒక అతను యోగేష్ ఉన్నాడు జైల్లో 4.5 years నుంచి. రమ్మనండి శేఖర్ భాషని, వెళ్దాము. పాపం శేఖర్ భాషకి టికెట్కి డబ్బులు లేకపోతే నేను అప్పో సొప్పో చేసి పెడతాను, ఎలాగో నా మొగుడు లేడు కదా తాలిబొట్టైనా పెట్టేసి పాపం డబ్బులు ఇస్తాను నేను. రాస్తారని ఎలాగో ఇవ్వట్లేదంటండి. పాపం రాస్తారని బిల్ కట్టకపోతే అవినాష్ అనే అతను బిల్ కట్టాడట. ఓకే సరే, ఇదంతా పక్కకి మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నాం కదా ఈ ఎఫ్ఐఆర్ అన్నిటికీ ఈ ఎఫ్ఐఆర్ అంటే గట్టి తిరిగి మీరు ఎక్కడికి వచ్చారని నేను ముందు అదే అడిగాను. అసలు మీకు కావాల్సిన రెమెడీ ఏంటి, కావాల్సిన రిలీఫ్ ఏంటి? శేఖర్ భాష నుంచి మస్తాన్ సాయి నుంచి ఏం కావాలి మీకు? రాజ్ తరుణ్ నుంచి ఏం కావాలి? ముందు అది మారిస్తే చెప్తా సార్ నేను. ఓకే లావణ్య మీరు ఓకే అప్డేట్ అవుతుంది, కానీ మీరు అందులో మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోమని నేను అడిగినందుకు అని మీరు అందులో రాశారు. అది నేను నా హస్బెండ్ తో కలిసే లేదు, నా హస్బెండ్ తో కలిసే డిస్కషన్ చేసే పెట్టానండి. డిస్కస్ చేయలేదు, ఆ ఎఫ్ఐఆర్ కాపీ గురించి నాకు తెలియదు, అమ్మాయి గుంటూరు వెళ్ళింది నాకు తెలియదు అని రాస్తారని చెప్పానండి. ఓకే ఈ కేసు అందులో ఏం రాశారో నాకు తెలీదు, రాజ్ తరుణ్ పెట్టమంటేనే నేను పెట్టాను, ఈ కేసు గురించి ఏదీ లేదు అని మీరు కంప్లైంట్ ఇచ్చారా? అర్థం కాలేదు. కోర్టులో ఏమన్నా పిటిషన్ వేశారా? ఆ కంప్లైంట్ మీరు ఇచ్చారు కదా, ఇది రాజ్ తరుణ్ అని పెట్టమంటే ఇంకా ఎక్కడ సార్, ఎక్కడ మా ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడే ఆర్గ్యుమెంట్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇదంతా ఏం రాదు, మీరు ముందు ఈ పాటికే ఇవ్వాలి. ఎక్కడ చార్జ్ షీట్ కూడా అవ్వలేదండి. చార్జ్ షీట్ ఇప్పుడు అవుతుంది అంటే 90 రోజులు చార్జ్ షీట్ అవ్వాలి. ఇప్పుడు దాకా ఇలా అయితే వద్దామనే అయిందండి. మీరు అందుబాటులో లేరు, దానికి కనీసం 164 ఉంటదండి సార్. 164 అంటే తెలుసా మీకు? తెలుసా తెలీదా కదా? మరి అది నేను ఇచ్చాను. అందుబాటులో లేని అమ్మాయి నేను హైదరాబాద్ నుంచి గుంటూరు ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాను. కోర్టులోనే ఉంది అది. మేము లీగల్ గానే ఫైట్ చేస్తాము. దాని పరంగా ఏముందో మా అడ్వకేట్ చెప్తారు. మా అడ్వకేట్ చెప్పిన దాన్ని బట్టే వెళ్తామండి మేము. ఓకే, ఒకసారి మా అడ్వకేట్ లైన్ తీసుకోండి, ఎందుకంటే మాకు లీగల్ టర్మ్స్ లో నాకు తెలీదు. నేను లీగల్ టర్మ్స్ అడగట్లేదు, మీరు పెట్టిన ఈ కేసు చుట్టూనే చాలా వరకు తిరుగుతుంది. అవును తిరుగుతుంది కదా అని ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? అదే క్లారిటీ ఇస్తున్నాం కదా సార్ చూసేటోళ్ళకు. నిజంగా నా వీడియో కింద కూడా ఇవే కామెంట్లు వచ్చినాయి. ఈ అమ్మాయి మీద మెయిన్ థింగ్ వేరే ఏం లేదు, మస్తాన్ సాయి తోటి ఒక అఫేరు ఉందన్న అలాంటి అమ్మాయికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? ఒకటి డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన అమ్మాయికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అంటారు. మీ ఆర్టీవీ సమక్షంలో నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఫస్ట్ థింగ్, చూసేటోళ్ళు ఎవరైనా ఈ అమ్మాయి డ్రగ్ తీసుకుందని కానీ ఈ అమ్మాయి ఎవరికైనా డ్రగ్ ఎక్కిచ్చిందని కానీ ప్రూవ్ చేయగలిగితే నేను ఇప్పుడే ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం ఆపేస్తా. ఇంకోటి, ఈ అమ్మాయిని మెడికల్ చెకప్ తీసుకుపోదామన్నా నేను తీసుకొస్తా. ఎక్కడికంటే ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్, మీరు వేరే డాక్టర్లు అయితే మీ దగ్గరికి పట్టుకొస్తా. ఒకటి క్లారిటీ. నెక్స్ట్ థింగ్, ఏది మస్తాన్ సాయి అఫేర్, ఇందులో ఇప్పుడు ఒక ఆడియో కాల్ అది ఆల్రెడీ రికార్డ్ అయింది కదా, అది ఇందాక మీరు మాట్లాడింది అదే, మన ఇద్దరం ఎస్కేప్ అవ్వచ్చు ఆ అమ్మాయి ఒక అని చెప్పి. ఎవరైనా ఈ మస్తాన్ సాయితో అఫేరే పెట్టుకున్నాడు కాబట్టి రాజ్ తరుణ్ లావణ్యని వదిలించుకుంటున్నాడు, అతను చేసేది కరెక్ట్ అని మీరు డిసైడ్ అయితే, మరి అదే మస్తాన్ సాయి అదే ఈ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి మీరు అనవసరంగా పిచ్చోళ్ళు అయ్యి నేను చెప్పింది చేయలే కానీ నేను చెప్పింది చేస్తే ఈ అమ్మాయి బుక్ అవుతుంది, మీరు ఇద్దరు ఎస్కేప్ అవుతారు. ఎవరెవరు? ఈ మస్తాన్ సాయి అనేటోడు, తర్వాత ఈ రాజ్ తరుణ్ అనేటోడు. మీ ఇద్దరు ఎస్కేప్ అవ్వచ్చు, నేను చెప్పింది చేయండి అని చెప్పాను కానీ అవునన్నా మిస్ అయింది. ఏం చెప్పాడు తెలుసా? క్లియర్ ఈ కేసు గురించే ఏం చెప్పాడు? నేను చెప్పింది గనక అతను చెప్పింది నేను అనేది అది కాదు, నేను చెప్పింది చేయండి అన్నాడు. ఆ ఏం చెప్పాడో తెలుసా? దాని తర్వాత ఏమన్నాడు? మీరిద్దరు ఆ కేసు నుంచి ఎస్కేప్ అవ్వచ్చు, ఎవరైనా అదే చేస్తారు. ఇప్పుడు నేను ఒక లాయర్ నో అడ్వైజర్ అనుకోండి, నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు నువ్వు ఒక 10 ఏళ్ల పాటు సంసారం చేసిన అమ్మాయితో అఫేర్ పెట్టుకున్న మస్తాన్ సాయిని నువ్వెందుకు సేవ్ చేయాలనుకుంటున్నావు? సేవ్ చేయాలని ఇంకోటితో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? అది కదా క్వశ్చన్ ఇప్పుడు అడగాల్సింది. మస్తాన్ సాయిని
లావణ్య నుంచి సేవ్ చేయాలని రాజు తరుణ్ కూడా ట్రై చేస్తాడు. మన ఇద్దరం సేవ్ అవ్వచ్చు, మీరిద్దరు సేవ్ అవుతారు. పిచ్చోళ్ళలాగా మీరు ఏది పడితే అది మాట్లాడతారు, అది కాదు. నేను చెప్పిన ప్లాన్ సేవ్ అవుతారు. ఒకవేళ అదే తీసుకుంటే ఆమె బతుకుని బండారం చేసిన మస్తాన్ సాయినే ఆమె క్షమించి నేను ఇలాంటి మనిషిని అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాను అని ఆమె చెప్తున్నప్పుడు రాజ్ తరుణ్ మస్తాన్ సాయితో ఫ్రెండ్లీగా ఉంటాను అని అనడంలో తప్పుందా? ఫ్రెండ్లీగా ఉండడం తప్పులేదండి, ఫ్రెండ్లీగా ఉండడం తప్పులేదు. బయటపడతాడు అనుకోవడంలో అంటే ఒప్పుకుంటా. ఒక్క నిమిషం. అంటే నీ భార్యతో అఫేర్ పెట్టుకున్న నా భార్య కాదు అన్నాడుగా, నా భార్య కాదు అంటుంటే 10 ఏళ్ల నుంచి ఎట్లా కాపురం చేసిండు అన్న. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, రాజ్ తరుణ్ తీసుకుని వచ్చి నీ భార్యతో ఎలాగంటే నువ్వు ఉంటావా అని అడుగు. జనరల్ గర్ల్ ఫ్రెండ్ అయితే మా ఇద్దరి మధ్య ఎప్పుడో 12 ఏ సినిమాకో ఏ పార్క్ సమస్య అంతా అక్కడే. ఒక ఫ్లాట్ తీసుకొచ్చి 10-15 ఏళ్ల పాటు వాడుకుంటారా? రాజ్ తరుణ్ని లీగల్ గా బౌండ్ చేయగలిగే ఆధారం గానీ హక్కు గానీ లావణ్యకు ఉందా? ఈ కంప్లైంట్ ప్రకారం అయితే లేదు. సరే, అది మీరు చెప్పారు. కంప్లైంట్ అందుకే ఒక నిమిషం, ఆ కేసు ప్రకారంగా హక్కు ఉండదు కాబట్టే కావాలని రాజ్ తరుణ్ ఈ అమ్మాయితో ఆ కంప్లైంట్ మస్తాన్ సాయి మీద ఇప్పించిండు. ఇప్పుడు 2002లో బరాబర్ గా 2003లో 1 ఇయర్ ఏనండి జరిగి మాది 11 ఏళ్ల సంసారము. మాది 11 ఏళ్ల సంసారం. సో విక్టిమ్ ఉన్నారు, ప్రీతి విక్టిమ్. హలో, వినిపిస్తుందా? అతను డిసైడ్ అయ్యింది. సింపుల్ అది. కొంచెం ఆలోచిస్తాను. హలో, అంటే పోలీసులు నమ్మేస్తారు. హలో, యా, ఒకసారి కాల్ మాట్లాడండి. విక్టిమ్ ప్రీతి విక్టిమ్. హలో హలో, చెప్పండి అమ్మా, ఎవరు మీరు? ప్రీతి విక్టిమా? వన్ ఆఫ్ ది విక్టిమ్, yes. అంటే ఎట్లా? అంటే ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దిస్ లావణ్య అక్క అండ్ తరుణ్ అన్న. ఆ మ్యాటర్ కి అసలు లింక్ అయ్యి లేదు. బట్ పర్సనల్లీ షీ ఫక్డ్ అప్ మై లైఫ్. అంటే ఎలా మీ లైఫ్ ని ఎలా నాశనం చేస్తుంది ఆమె? ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే, వాట్ ఎవర్ ది పాసిబిలిటీస్, లైక్ బ్యాక్ బిచింగ్ అబౌట్ మీ, బ్యాక్ స్టాబింగ్ మీ. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ మై ఫ్రెండ్స్. బ్యాక్ స్టాబింగ్ అంటే లైక్ షీ గోస్ అండ్ అవుట్ and she tell bad about me to the people. అంటే మీకు ఆమె చెడు అలవాట్లు ఏమైనా చేసిందా? చెడు అలవాట్లు అంటే she already have it. ఓకే, ఆమెకు చెడు అలవాట్లు ఉన్నాయి, రైట్? yes. ఆమె మీకు చెడు అలవాట్లు చేసింది, రైట్? no. మరి చెడు అలవాట్లు ఎందుకు వచ్చాయి? she fucked up my life. that is my personal. ఎలా అంటే lot of ways. మీకు ఒకటని నేను ఎలా చెప్పాను, there are many lot of things. వాళ్ళ ఇంటికి వచ్చి మీరు ఒక్కసారి ఈ కేసులో మీరు తనకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అంటే మీరు ఐ డోంట్ నో మీరు చేస్తున్నారా లేదా. ఒక్కసారి బయటకు వచ్చి తన సైడ్ వర్షన్ కూడా మీరు చూడండి. ఎంత మంది తను ఫక్డ్ అప్ చేసింది, ఏం చేసింది, ఆ సైడ్ నుంచి ఎలా అని చెప్పు దీపిక. అండ్ డోంట్ ఎవరు చూపెట్టట్లేదు స్క్రీన్ మీద. ఎలా అని చెప్తేనే జనాలు నమ్ముతారు, లేదంటే ఏంటి అన్నది ఏదో వేరేలా వెళ్తది ఇది. మళ్ళీ ఎలా అంటే ఎలా ఇన్వాల్వ్ అవుతది? మీ లైఫ్ ఎలా